అండి. ఇంటి నిండా కొబ్బరి అండి. కార్తీక మాసంలో టెంకాయలు ఎక్కువ కొట్టాం కదా శివయ్యకి. కొబ్బరి అయితే మచ్చుకుంది. అందుకనేసి ఈ కోకోనట్ పచ్చడి అయితే ఒకసారి ట్రై చేద్దామని చేశాను. చాలా వచ్చింది. అలాగే నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సింపుల్‌గా అయిపోద్దనమాట. వేడి వేడి అన్నంలో కానీ, లేదంటే దోసలో కానీ చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనకెంత కొబ్బరి కావాలో అంత కొబ్బరి తీసుకొని సన్నగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకొని, ఇంకొక బాణట్లు పెట్టుకొని దాంట్లో 2, 3 స్పూన్లు ఆయిల్ వేసి, మన కారం తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకొని, కరివేపాకు, జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి, అలాగే 2, 3 వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మంచిగా వేగిన తర్వాత ఈ కొబ్బరి కూడా వేసి 2, 3 నిమిషాలు వేయించుకొని పక్కకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. అదే బాణట్లో 2, 3 టమోటాలు సన్నగా కట్ చేసుకొని, చిన్న ఉసిరికాయంత చింతపండు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయినాక చల్లారిన తర్వాత కొంచెం కొంచెం వేసుకొని మిక్సీలో ఇలా కొట్టుకోవడమే. ఎక్కువ మెత్తగా కొడితే బాగుండదనమాట. కొంచెం ముక్క కొట్టండి, చాలా బాగుంటుంది. ఉప్పు అయి సరిపోయిందో చూసేసుకొని ఇప్పుడు ఒక బాణట్లు పెట్టుకొని 2, 3 స్పూన్లు ఆయిల్ వేసి పోపు గింజలన్నీ వేసుకున్న తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు, ఒట్టిమిరకాయ కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఏదైతే పచ్చడి ఉందో ఆ పచ్చడి కూడా వేసుకుందాం. అలాగే కొంచెం ఇంగ వేసుకుందాం. ఇంగ వేసుకుంటే ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది. ఇంగ కూడా వేసుకొని ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత ఈ పచ్చడి అంతా అయితే దాంట్లో వేసేసి 2 నిమిషాలు అలా కలిపించి గ్యాస్ కట్టేయండి. మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది. నేనైతే కొత్తిమీర వేసుకోలేదు. వేడి వేడి అన్నంలో కానీ, దోశలో కానీ చాలా బాగుంటుంది. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.